హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది ఒక భారీ రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. ఇది దాదాపు 21,000 చేంజ్ వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. ఇది రైల్వేలో మీకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఆల్రెడీ 27/12/2025కి ఆల్రెడీ షార్ట్ నోటీస్ అనేది వచ్చింది. అయితే నిన్న నైట్ ఇది ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా 31/1/2026 నుంచి స్టార్ట్ అయ్యింది, ఇవాళ నుంచి. అండ్ డేట్ అండ్ టైమ్ లైన్ ఫర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకి 2 మార్చ్ వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్లియర్ డీటెయిల్స్ ఇచ్చిండు పోస్ట్కి సంబంధించి. ఇది ఓన్లీ మనకు 10th క్లాస్తో క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది లెవెల్ 1 ఆఫ్ 7th CPC, ఇనిషియల్ పే 18,000 రూపీస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ పే స్టార్టింగ్ మీకు 18,000 ఉంటుంది ప్లస్ అలవెన్సెస్. అయితే మీరు 7th CPC అనేది ఆల్రెడీ ఎండ్ అయ్యింది. ఈ జనవరి నుంచి మీకు 8th CPC అమలు అవుతుంది. సో అది ఒకసారి వన్స్ గవర్నమెంట్ అప్రూవ్ అయిపోయిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఈ ఇనిషియల్ పే అండ్ దాదాపు డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు ఇది ఒక మంచి అవకాశము. మీరు జాయిన్ అయిన వెంటనే మీకు 8th CPC అమల్లోకి వస్తుంది, శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 33 ఇయర్స్ అని ఇచ్చిండు. అండ్ టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 21,997 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఏజ్ లిమిట్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే 18 to 33 ఇయర్స్ అని ఇచ్చిండు. కానీ మనకి ఇక్కడ SC ST వరకు అండ్ ST ST OBC వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది. సో SC ST వారు 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. OBC నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్న వారికి అయితే ఇంకా అడిషనల్గా 3 ఇయర్స్. సో 33 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ 36 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. అండ్ SC STకి సంబంధించిన వారు ప్లస్ 5 ఇయర్స్ అంటే 38 ఇయర్స్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ మనకి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ SC ST ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్, EBCకి సంబంధించిన వారికి వదిలేస్తే ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 500 రూపీస్, మిగతా వారందరికీ 250 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. అండ్ ఇక మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి CBT ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. 3 స్టేజెస్లో మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ముందుగా మీకు CBT ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో CBTకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 90 minutes టైం ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ క్లియర్గా సబ్జెక్ట్ మెన్షన్ చేసిండు. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20, టోటల్ 100 క్వశ్చన్స్ 90 minutes. అండ్ మీకు ఇక్కడ దెర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ ఆఫ్ అండ్ 1/3 మార్క్స్ షెల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. సో ఇది మీరు గుర్తుంచుకోండి. సో ఇది సిలబస్ ఎగ్జామ్కి సంబంధించింది. మీరు CBTలో పాస్ అయితే మీకు నెక్స్ట్ PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చిండు. షుల్ బీ ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kg ఆఫ్ వెయిట్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes in one chance without putting the weight down, and should be able to run for a distance of 1000 meters in 4 minutes and 15 seconds in one chance. ఇదైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన వేకెన్సీస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. సో ఇది సికింద్రాబాద్కి సంబంధించిన పోస్టులు. సో సికింద్రాబాద్లో మీకు దాదాపుగా 1000+ పోస్టులు ఉన్నాయి.
సో ఇది మీరు తొందరగా అప్లై చేసుకోండి. ఇవాల్టి నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. నేను ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అప్లికేషన్ అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఆన్లైన్ అప్లికేషన్ విధానం కూడా నేను చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.